హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి జూన్ 7వ తేదీ శనివారం రోజున ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక స్త్రీ రాక వల్ల మీ తలరాత మారబోతుంది. ఖచ్చితంగా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యనైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఒక స్త్రీ రాక వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. ఆ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది, మీ తలరాత ఎందుకు మారబోతుంది అన్న అంశాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో, వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. వీరి యొక్క గోచార ఫలితాలు అయితే ఈరోజు వీరికి చాలా అనుకూలంగా, అదృష్టంగా ఉండబోతున్నాయి. వీరికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందబోతున్నారు. ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే, ఈ రాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులకు మనం చెప్పుకున్నట్లు అయితే 10 మందికి సహాయం చేసి వారి యొక్క మెప్పును అయితే వీరు పొందుతారు. వీరు శ్రమ అధికంగా చేస్తారు. చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు చిన్నప్పటి నుంచే వారి యొక్క కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. చిన్నతనంలోనే వీరికి జీవితం పట్ల అవగాహనను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసినా కానీ వాళ్ళు అయితే వీరిని మోసం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరికైతే శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం మనం చూసుకున్నట్లు అయితే జూన్ 7వ తేదీ శనివారం రోజున అయితే మీరు ఒక పెద్ద వార్త వింటారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులకు మంచి ఫలితాలనే ఇవ్వబోతుంది. గురువు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నారు. వీరికి గ్రహాల స్థితిగతుల మార్పు వల్ల మంచి మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. గతంతో మనం పోల్చుకుంటే ఈ టైం అయితే వీరికి చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో అయితే మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహాలన్నీ మీకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఇది చాలా మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు చాలా ఇది అనుకూలంగా ఉండే టైం. ఈ టైంలోనైతే ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగుల సపోర్ట్ కూడా మీకు
దక్కుతుంది. అలాగే ఉద్యోగంలో శత్రువులు ఎవరైనా ఉంటే కూడా ఈ టైంలో మీకు మిత్రులు కూడా కాబోతున్నారు. ఆటంకాలు లేకుండా పనులను అయితే మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. అయితే వీరికి ఆకస్మికంగా ధనం అయితే రాబోతుంది. ఊహించని విధంగా మీ చేతికి డబ్బు అనేది అందుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలని పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి వల్ల మిమ్మల్ని చూసి ఎదుటివారు ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మీ యొక్క శత్రువులే మీ మిత్రులు కాబోతున్నారు. అయితే ఈ రాశి వ్యక్తులు వృత్తి వ్యాపారంలో బాగా రాణించబోతున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఈ టైం బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఏ రంగంలో వారికైనా మంచి ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం కూడా మీకు చాలా బాగా ఉంటుంది. కుటుంబంలో కూడా ఆనందం వెల్లువిరవబోతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులకు అయితే ఒక స్త్రీ వల్ల మీ తలరాత మారబోతుంది. ఎందుకంటే ఒక స్త్రీ వల్ల మీకు అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలోనైతే మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, మీ బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు, ఎవరో ఒక వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీకు మంచి శుభ ఫలితాలే వచ్చినా కానీ ఈ టైంలోనైతే మీరు మంచి సలహాలను సూచనలను పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆమె పట్ల మీరు జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ టైంలో మీరైతే అనేక కారణాల వల్ల మీకు ఆమె వల్ల ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన వ్యక్తి పరిచయం మీకు అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, లేదంటే బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు. మీకు ఏదో రకంగా ఒక వ్యక్తి మాత్రం పరిచయం కాబోతున్నారు, ఒక స్త్రీ మాత్రం పరిచయం కాబోతున్నారు. అటువంటి వ్యక్తులు మీకు మంచి మంచి సలహాలను సూచనలను మంచి గైడెన్స్ని ఇచ్చినప్పటికీ ఆమె వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. అనేక కారణాల వల్ల మీకు ఇబ్బందులకు గురి అయ్యే సూచనలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తిని మీరు స్నేహితురాలుగా కానీ లేదా ఇంకో విధంగా స్వీకరించినా సరే, ఏ విధంగా స్వీకరించినా సరే కానీ ఆమె రాక మీ జీవితంలోకి కొన్ని ఇబ్బందులు తేబోతుంది. అయితే అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే మూడో వ్యక్తి వల్ల గొడవలు అయ్యే అవకాశాలు ఈ టైంలో మనకు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా తీసుకోండి. ఈ టైంలోనైతే ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఈ టైంలో జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగించబోతున్నారు. ఎదుటి వారు ఆశ్చర్యపోయేలా మీరు ఎదగబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది.